హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యని. ఈరోజు నేను బియ్యం పిండితోటి చెక్కలండి. అంటే మేము వాడలు అంటాం, మేమైతే వాళ్ళవి అంటాం. అంటే చెక్కలు అంటారు చాలామంది. ఇందులో నేను 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. అందులోని రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. తగిన రాళ్ళు ఉప్పు, ఒక కప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసి అందులోనే పచ్చిమిరపకాయల కారం వేసానండి. అందులో కరివేపాకు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. కొత్తిమీర అదని, అందులో పుదీనా అండి. నా దగ్గర పచ్చిది లేదని ఎండిపోయింది ఉంచాను. నేను ఎండిపోయి తీసుకొని సీసాలో ఉంచుకుంటాను. అందులో కారం కూడా వేసాను, తగిన కారం వేసి కొద్దిగా నూనె మీద వేసానండి. వేసి మరిగాక ఇందులో పిండి 2 గ్లాసులకి 2 గ్లాసులు పిండి వేసుకున్నాను. నీళ్ళు 2 గ్లాసులు నీళ్ళు అయితే 2 గ్లాసుల పిండి, 2 సగం పిండి వేసానండి. 2 గ్లాసుల నీళ్ళు 2 సగం పిండి వేసి ఆపేసాను. మూత పెట్టి బాగా కలిపేసుకొని మూత పెట్టుకున్నాను. అలా చిన్న ఉండలా చేసి ఒక ప్లాస్టిక్ కాగితం మీద కానీ, ఒక తడి క్లాత్ మీద కానీ ఇలా చేసుకొని నొక్కుకోవచ్చండి. ఇలాగా నా దగ్గర ఇది ఉంది కవరు, ఇలా చేసుకున్నాను. ఇలా బెల్లలా నొక్కుకొని ఇలా వేయించుకోవాలండి. ఎంత టేస్ట్ అయినా కరకరలాడతాయి. ఎంత టేస్ట్ అయినా చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.